మన ఉపదేశంలోకి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి తన పినతండ్రి అందున ఒక గొప్ప దైవజనుడైనటువంటి మొర్దెకై చేతిలో, రోషము కలిగిన దేవుని సేవకుని చేతిలో, రాజీ పడని విలువలు కాపాడుకునే ఒక దైవజనుడి చేతిలో పెంచబడిన ఎస్తేరు, మొర్దెకై వద్ద ఎస్తేరు ఉండిన కాలాన్ని నేనైతే సంరక్షణ కాలం అని రాసుకుంటాను, కానీ పరిశుద్ధాత్ముడు పోషణ కాలం అని రాశాడు. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఎస్తేరు మొర్దెకై వద్ద ఉన్న పోషణ కాలమందు ఎలా ప్రవర్తించను అంటూ రాసుకొచ్చాడు. క్రైస్తవులారా, మీరు ఎవరి బిడ్డలైనా, చున్నత అధికారులైనా, మీరొక దైవజనుని సమక్షములో సంఘములో ఎదుగుతున్నారంటే ఇది ఆత్మలో బలపడుటకు, ఇష్టము పుట్టించు ప్రాయమొచ్చినంతగా ఎదుగుటకు, రాజు నీ వైపు దండము చాపి తన వద్దకు పిలుచుకునే ఎత్తబడే గడియ వచ్చుటకు నియమించబడిన పోషణ కాలం అని గుర్తుపెట్టుకొని, వాక్యము అనే ఆహారముతో, ప్రార్థన అనే పానీయముతో, శుద్ధీకరణ అభిషేకము అనే ఇతర వస్తువులతో నువ్వు పెండ్లి కుమార్తెగా పరిపుష్టం కావాల్సిన సమయం ఇది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఒక మంచి పోషణ కాలం. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా కరువు కాలం రాలేదు, ఇది పోషణ కాలం. సమృద్ధిగా ఆహారాన్ని భుజించండి, ఎక్కువగా వాక్యాన్ని చదవండి, వాక్యాలు వినండి, వాక్యాలు ధ్యానం చేయండి. దేవుని వాక్యమును శ్రద్ధతో మీరు అపేక్షించండి. సాత్వికము కలిగిన మనసుతో వాక్యాన్ని స్వీకరించండి. అగ్ని వంటి మాట మలినమును తొలగించున్నట్లుగా కాల్చనివ్వండి. కంసాలి అగ్ని శుద్ధీకరించినట్లుగా శుద్ధీకరించనివ్వండి. చాకలివని సబ్బులాగా ఒత్తికి పారేయనివ్వండి. ఇంత చేసిన కరగని కఠిన పాషాణం అయిపోతుంటే కొన్ని సందర్భాల్లో ఎంతో సున్నిత హృదయముగా, సున్నిత మనస్కులంగా కన్నీరు పెట్టుకునే మనమే కొన్ని విషయాలు కఠినంగా ఉండిపోతుంటాం. ఇంత సున్నితమైన మనిషిలో ఇంత కాఠిన్యం ఉందా అనిపిస్తుంది మనకి. అలాంటి కాఠిన్యాన్ని బద్దలు చేసే సుత్తి కూడా దేవుని వాక్యమే గనక దాన్ని కూడా రానివ్వండి, ఎలో చేయండి. మొత్తం మీద అన్ని కోణాలలో దేవుని వాక్యం మనలో పని చేయనిచ్చే కాలం. ఎందుకంటే ఇది పోషణ కాలం. దేవుని వాక్యం స్వేచ్ఛగా, బహుముఖంగా మనలో క్రియ చేయనివ్వడానికి మనం అప్పగించుకోవాలి. ఈ రీతిగా ఎస్తేరు పోషణ కాలమందు బలపరచబడి, సిద్ధపరచబడి, మనులు మాణిక్యాలు, వజ్ర వైడూర్య మరకత మనులు కలిగినటువంటి ఐశ్వర్యవంతుల కన్నా, సకల వర్ణిత ఆభరణ శోభిత పెళ్లి కుమార్తెల కంటే హేగే నిర్ణయించిన తప్ప నాకేమీ వద్దనే సమర్పణలో రాజు దయకు పాత్రురాలైంది, రాణి అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలని మీకు అనిపించకపోవటం నాకు ఆశ్చర్యం వేసి, నేను చెబితే మీరు చెప్పడం ఏంటి? సొంతంగా పుట్టుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలని. ఇది కూడా సొంతం కాదు, నేను చెప్పిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కూడా నా ఖాతాయే. ఈ పోషణ కాలంలో మనం బాగా బలపడాలి. ఇది మీది. తయారైంది, రాణి అయిపోయింది, దర్జాగా కూర్చుంది. ఈలోపు ఒక చిత్రం మీకు చెప్తాను, జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. ఒక పక్క దేవుని బిడ్డలు బలపరచబడుతున్నారు, తృణీకరించబడి అందరినీ కోల్పోయి, అన్నిటినీ కోల్పోయి, దారుణంగా విధవరాలుగా, అనాథలుగా మారిపోయిన బిడ్డలు సంరక్షించబడదు. రూతు వంటి వారు రాణీలైపోతున్నారు, అనాథులను ఎస్తేరు వంటి వారు రాణీలైపోతున్నారు. దేవుని ప్రజలు హెచ్చింపబడుతూ బలపరచబడుతున్న వేళ విచారకరంగా, బాధాకరంగా, ప్యారలల్గా హామాను కూడా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఒక పక్క ఎస్తేరు రాణి అయిపోయింది, మరో పక్క
ఎస్తేరుకు సంబంధించిన జాతే లేకుండా చేయడానికి హామాను కుట్రలు చేస్తున్నాడు. కుట్రలు చేశారు. రాజుగారి వీక్ పాయింట్ పట్టుకున్నాడు, ముద్ర కొట్టించేశాడు. మీకు దేశంలో జరిగే సీన్ చెప్తాను చూడండి. జరిగే సీన్ ఏంటంటే ఏమవలేదులే, శాంతం. వీడికి అసలు ఇగో ఎక్కువ. ఎవడాడు? హామానుడు. వీడు రాగానే వంగి వంగి దండాలు పెట్టాలి అందరూ. ఆడు ఇగో సాటిస్ఫై అవుతుంది. వీడు ఎప్పుడు మామూలుగా వచ్చేసాడు. ఆడేం పెద్ద కింగ్ ఏం కాదు, కింగ్ దగ్గర ఆడే కొంచెం గట్టాడు. అసలు కింగ్ వేరే. వీడికేమో ఈ టెంపర్ ఎక్కువ, ఈగో ఎక్కువ. అందరూ వంగి వంగి దండాలు పెడుతుంటే మొర్దెకైన దేవుని బిడ్డ మాత్రం మామూలుగా నమస్కారం చెప్పాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఏంట్రా వంగట్లేదేంటి? వంగ అన్నాడు. సార్ నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, సాష్టాంగ దండ ప్రమాణం చేయాల్సి వస్తే దేవుడికి చేయాలి, మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశాను, మీ సబార్డినేట్గా మీ అధికారానికి అప్పగించుకున్నాను, మీరు ఏ డ్యూటీ చెప్పినా చేస్తాను, ఏ పని చెప్పినా చేస్తాను, కానీ దేవుడికి ఇవ్వాల్సినంత మర్యాద మనిషికి ఇవ్వకూడదు సార్, మీ దండం పెడతాను సార్ అన్నాడు. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంగో అన్నాడు. సారీ, మాట వచ్చింది. రే నా సంగతి తెలియదు నీకు అన్నాడు. నాకు దేవుడి గురించి తెలుసు సార్, మీ గురించి పెద్దగా తెలియదు అన్నాడు. వీడు ఆడి బేబీ పెరిగిపోయింది, వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆడి గురించి ధ్యానిస్తాక మనకు 67 పుస్తకం లేదు కదా. ఆడు ఎవడాడు? ఆడి గురించి మనం 66 పుస్తకాలు చాలు మన పేరు. నా సంగతి నీకు తెలియదు అంటే ఎందుకు తెలియాలా? అవసరం లేదు సార్. ఆయన ప్రేమ గలవాడు, కృప గలవాడు, కనికరం గలవాడు. చిన్న చితక ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను లెంపకాయలు కొట్టి ఆయన సరి చేసుకుంటాడు, కానీ నిన్ను కొట్టనివ్వడం. స్వతంత్రం చెప్తలేదు మీరు. ఓ తండ్రి అండి, గబుకు నువ్వు కొడితే కొడతాను. ఇప్పుడు నేను మా పిల్లలు ఎవరైనా గబ్జెత్తులో బిగితాను, ఆడెవడం బిగితే తొక్కినారు తీసేస్తాను. నువ్వెవడో నా బిడ్డల మీద చేస్తా. కానీ ఇప్పుడు మనకెంత ఉంటుంది, యేసుప్రభుకి ఎంత ఉంటుంది? ఎవరన్నా చిన్న చితక వస్తే అని కొట్టుకుంటాడు, సరి చేసుకుంటాడు. ఆడెవడన్నా చెయ్యెత్తితే కనుక స్తోత్రం. ఒకప్పుడు చెయ్యి ఉండేదే అనిపిస్తుంది. ఇటు చాలా ఎక్కువగా తీసుకున్నాడు, పర్సనల్గా తీసుకున్నాడు. రాయ్ అన్నాడు. పోనీ ఏం చేయాలి? ఇడికి ట్రాన్స్ఫర్ పెట్టించాలా? ఏం చేయాలి? డ్యూటీ మార్పించాలి. ఓన్ చెప్పి డిమోషన్ ఇవ్వాలా, మెమో ఇవ్వాలా. అసలు యూదా జాతి మొత్తం లేపే ప్లాన్ వేసాడు. ఇప్పుడు ఈ స్టోరీ ఏం చెప్తానంటే దేశంలో జరుగుతుంది అదే కదా. ఎక్కడో ఎవరికో కొన్ని సమస్యలు ఉంటే అవి మొత్తం దేశం సమస్యగా మార్చేస్తున్నారు. దేశం మొత్తం ఎందుకు బాధపడాలి సార్? రాష్ట్రాలు ఎందుకు తగలబడాలి? ఎవడు తప్పు చేసాడో వాడు శిక్షింపబడి. క్రైస్తవులముగా దేవుని సేవకులముగా గట్టిగా చెబుతున్నాం, ఎవడైనా తప్పు చేస్తే ఆడు క్రైస్తవుడైనా విశ్వాసైనా పాస్టర్ అయినా శిక్షింపబడాలి. అందులో ఏమో రాజీ లేదు. తప్పు చేసేవాళ్ళని పాపం చేసేవాళ్ళని వెనక వయసుకు రమ్మని ఒక బలహీనమైన మాటలు ఏం చెప్పడంలా 4 అన్నాలు తప్పులేదు. కానీ ఆ పేరు మీద అందరినీ కొరడం ఎందుకు సార్? ఎవడెవడో కొట్టుకుంటే ఎవడెవడో చంపుకుంటే తల్లుల్ని చెల్లెల్ని వ్యవస్థలు చేసి రోడ్డు మీద ఊరేగించడం ఏంటి సార్? తలకాయల నరికి దండాన్ని తగిలించడం ఏంటి సార్? అసలు పవర్ స్టేషన్స్లు బెల్ చేసి కరెంట్ లేకుండా చేయటం ఏంటి? బ్రిడ్జీలు కూసేసి ట్రాన్స్పోర్ట్ లేదు. ఇది ఎవరి మీద కోపం? ఇది బ్రిడ్జీలు కూర్చేస్తే దేశం అభివృద్ధి అవుద్దా? పవర్ స్టేషన్స్ పేల్చేస్తే దేశం అభివృద్ధి అవుద్దా? ఎక్కడ సమస్య ఉందో దాన్ని పరిష్కరించండి. ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి. అది నేనైనా శిక్షించండి. తప్పు చేశాక నేనైనా శిక్ష పడాలి, నాకు కూడా బుద్ధి రావాలి, కాదనటం లేదు. వ్యక్తిగత సమస్యలను, పర్సనల్ ఈగోస్ని దేశపు సమస్యగా మారుస్తున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? నల్ల రిబ్బర్ పెట్టుకొని రోడ్డు ఎక్కాలా? జిందాబాద్ అని ఏదో ఒక పార్టీలో చేరాలా? వర్దాబాద్ అని తనులు తినాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. మన బాధ్యత ఏంటి క్రైస్తవులారా, సేవకులారా? అందుకని మన మూలవాక్యం ఈ రోజున ఏంటి? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందు నిమిత్తమే నీవు ఇక్కడ ఉన్నావేమో ఆలోచించుకోమని దేవుడు వాక్యం చెప్తున్నాడు.
నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నావో, ఎక్కడ పాలు పొందుతున్నావో, మరుగై ఉన్న మహారాజు ఒకడున్నాడని, ఆయన అదృశ్య హస్తము కార్యములు చేయగలదని, నీతి అనే తన దక్షిణ హస్త బలము ఎంత శక్తి ఉన్న అవినీతిని ప్రోత్సహించదని, చాపిన బాహుబలము చేత 30 లక్షల మందిని 40 ఏండ్ల పాటు నడిపి అరణ్యములో 400 సంవత్సరాల బానిసత్వాన్ని రూపుమాపి ఎడారులో పోషించి ఏ ఎండ తగలకుండా కాపాడి, ఏ రాత్రి అడుగు తడబడకుండా కాపాడి ఒడ్డుకు చేర్చగల అద్భుత హస్తమని సాక్ష్యమును నిరూపించాల్సిన ఒక గడియ. ఎందు నిమిత్తోనే ఉన్నావు అక్కడ ఆలోచించాలి మనం. అవినీతితో, అక్రమంగా, తప్పుడుగా, దుర్మార్గంగా, ప్రలోభాల కోసం డబ్బులు పంచుతున్నారు, మద్యపానం పంచుతున్నారు, అందరూ పుచ్చుకుంటున్నారు. పుచ్చుకోమనే రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు, పర్లా తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న కొన్ని వందల గృహాల మధ్యలో నువ్వు ఒక్కడు ఉన్నావు. నీ సాక్ష్యం నిలబెట్టుకోవాలి అక్కడ. ఇందు నిమిత్తమే నీవు అక్కడ ఉన్నావు. ఒక బుద్ధిహీనుడు ఏమంటాడంటే, అంతమంది తీసుకొని ఒక్కరిని తీసుకోకపోతే మాత్రం ఏం తేడా వస్తుందండి? నువ్వు ఒక్కడవే తేడా అని తెలుస్తుంది, పోనీ తీసుకోకరా. ఇంకా మనం ఒక్కడే మడిగట్టు కూర్చుంటే ఏమి లేదన్నా, అందరూ కలిసిపోయారు, ఏమి లేదు, ఒక్కడనే ఉండాలా, ఒక్కడవే. మతి లేని మాటలను, బుద్ధి లేని స్టేట్మెంట్లు, నీతి మాలినటువంటి రాజీ పడిపోయిన బతుకు నువ్వును. అందరూ తీసేసుకున్నంటే ఇడు తీసేసుకుంటాడంట. మరి బాప్తీసం పొందినప్పుడు, బాబా ఎవరు రక్షించిపోతే నేను మాట రక్షించబడాలి ప్రభా. మరి అప్పుడు వచ్చిన పేరు చెప్పినట్రా, అది పరిశుద్ధాత్మ. ఇదే వృద్ధి, మరి ఖచ్చితంగా దురాత్మదే. రాజీ పడొద్దు. చాలామంది యవనస్తులు కొత్తగా మొట్టమొదటిసారి ఓటు వాడుకుంటున్నారు. పదాక సెల్ ఫోన్ టప 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 నొక్కి అలవాటు అయిపోయి 5-6 నొక్కేశారు. ఏదన్నా ఒకటే, అది కూడా శబ్దం వచ్చేదాకా పద్ధతిగా చూసుకొని నొక్కేసి పారిపోయి వస్తాం కాదు. రంగు పూసుకొని చెరగదో సవత అక్కడ ఓటు పడతాం. సోషల్ మీడియా బాగా అవేర్నెస్ తీసుకొచ్చింది కాబట్టి ప్రతిదీ మేము చెప్పక్కర్లేదు. కానీ ఉద్యమం వెళ్ళిపోయి కావా ఏలుముద్ర వేసినట్టుకు వచ్చేస్తాం కాదు. శబ్దాలు వినపడాలి. జాగ్రత్తగా ముందు ఒకటి తర్వాత అన్నీని తెలుసుకోండి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఆనందపడి పరిగెత్తుకొచ్చి ఏలుముద్రేసి వస్తాం కాదు. వచ్చింది ఓటకు, దేవుని స్తోత్రం. ఆ మాట చాలా సవాలుతో కూడుకుని, ఇందు నిమిత్తమే నీవక్కడ ఉన్నావేమో ఆలోచించు. ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. నీ సాక్ష్యం అలా ఉండాలి. ఎలా అంటే, నీవు యేసు రక్తంతో కొనబడ్డావు కదా. యేసు రక్తం కన్నా కాస్ట్ ఏంటి? యేసు రక్తం కన్నా కాస్ట్లీది ఏంటి ఇంకా? కాబట్టి నిన్నెవడు కొనలేడు. ఆమెనంటలేదు నువ్వు. దమ్ము ఉండాలి మరి మాట్లాడతాకి. సప్పిడి మాటలు కాదు. ఓయ్, యేసు రక్తంతో నిన్ను ఆల్రెడీ కొనేసాడు ఆయన. దానికన్నా కాస్ట్ ఇంకేమన్నా ఉందా భూమి మీద? మరి నేను ఎట్ట కొంటాడు ఎవడైనా? నువ్వు అమ్ముడయ్యావంటే దేవుని పరువుని, మహిమను అన్నీ అమ్మేసినట్టే దుర్మార్గుడా అని లెక్క. పదపదాకా ఆమె చెప్పుడు ఎవరు చెప్పారంటారు ఇప్పుడు? రోషంగా బతకాలి మరి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవునికి అందరం స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మీరు మంచిగా ఆలోచన చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు పనిచేసే చోట ఎందుకున్నావు, ఉద్యోగం చేసి ఎందుకున్నావు, నివసిస్తుంటే ఎందుకున్నావు? మన పాయింట్ అది కదా. 2వ అధ్యాయం చూడండి. ఏ 2వ అధ్యాయం? మరి అది ఏది ఎత్తిరన్నావు నేను? ఏది
ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకొచ్చావు కానీ ఇస్తే రేదిరా, బైబిల్ లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గౌన్ల మీద గౌన్లు కొనిచ్చాయి, బైబిల్ కొనియకుండా. దేవునికి స్తోత్రం. ఊరు వెళ్తున్నావా? బైబిల్ కొనుక్కుని రా. 2వ అధ్యాయము 21 నుంచి చదవండి. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఇంకా ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొర్దెకై అనే వ్యక్తి ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన క్యాడర్. కానీ గవర్నమెంట్లో బేబొచ్చని పొజిషన్ ఏం కాదు, క్లాస్ 4 ఎంప్లాయ్ టైపు, ద్వారపాలకుడు, రాజ సంరక్షకులలో ఒకడు. పొన్నేటి భాషలో చెప్పాలంటే ఎస్పీజీ కమాండర్స్లో ఒకడు. రాజుగారిని కాపాడుకుంటాడు పర్ఫెక్ట్గా. అయితే అందులోనే ఇద్దరు ఇవాళ నైట్కి రాజుగారిని వేసేద్దామని సెక్యూరిటీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారంట. ఎవరిని వేశారు? మొర్దెకై విని. వాళ్ళు రాజునే చంపడానికి ప్లాన్ వేసిన వాళ్ళు కదా. తేడా ఏమన్నా వస్తే మొర్దెకైని వేసేస్తాం పెద్ద లెక్క. వాళ్ళు రాజుగారిని చంపేస్తాకే 127 సంవత్సరాలను తిరుగులేని మహాచక్రవర్తిని, 180 రోజులు పడుతున్న వైభవాన్ని ఇతర రాజులకు ప్రదర్శించిన మహాచక్రవర్తిని వేసేయడానికే ప్లాన్ వేసేవాళ్ళు. అంటే మొర్దెకై లెక్కే ఉందండి. కానీ లైఫ్ రిస్క్ చేసి, అయ్యో నేను ద్వారపాలకుణ్ణి, నేను రాజ సంరక్షకుణ్ణి, రాజుగారి ప్రాణాన్ని కాపాడుకోవాలేనని తన లైఫ్ రిస్క్ చేసి, నేను చచ్చినా పర్లేదు కానీ రాజుగారిని బ్రతించుకోవాలని ప్రాణం అడ్డేసి రాజును కాపాడుకున్నాడు. ఆ విషయము చరిత్ర గ్రంథంలో రాశారట. చాలామందికి తెలియదు కానండి, క్రైస్తవుల యొక్క ప్రాణత్యాగాలు, దేశం యొక్క అభ్యున్నతి కోసం క్రైస్తవ్యం చేసిన నిరుపమాన సేవలు చరిత్రలో ఉన్నాయి సార్. యేసుక్రీస్తు ప్రభు అన్న వాక్యాల్ని పెయింట్ వేసి చెరిపోయచ్చు, కొండల మీద కూడా చెక్కించేయచ్చు, స్తంభాల మీద మొత్తం తుడిపేయి చేయించవచ్చు. చరిత్రను మార్చలేం కదా. సేవలెన్నో చేసిన ఏంటది, ప్రేమనే చూపిన దేవాలయములే కూల్చివేసిరి, పరిశుద్ధ గ్రంథాలే కాల్చివేయగా, విద్యాలయాలే మూతబడినే, తల్లిని చెల్లిని వివస్త్రగా చేసిన, తల్లిని చెల్లిని వివస్త్రగా చేసిన దుష్టాత్ములను మార్చుమయ్య తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత జరిగితే కూడా శిక్షించమనే మాట మన నోటికి రాకపోవటం కదా క్రైస్తవ సౌజన్యం. మార్చండి ప్రభు అని అడుపు తప్పాలని, తీసేయండి ప్రభు అనే పదం రాదే, లేదే. ఎవరైనా ఫ్రస్ట్రేషన్ అని ఉంటారు కానీ ఇంకా పాత నిబంధనలో ఉండిపోయినోడు. కానీ దేవుని కృపను బట్టి మనం క్షమించే విధానంలోనే కదా ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, మనము శ్రమ పెట్టబడి బెదిరించకూడదు, దూషింపబడి బదులు దూషించకూడదు. మరేం చేయాలి? నమ్మకముగా తీర్పు తెచ్చు తండ్రి చేతికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మొర్దెకై వాళ్ళతో పాటు ఒక ఉద్యోగి, వారు రాజును చంపడానికి కుట్ర చేశారు. విని అమ్మో ఎలాగైనా నా రాజుని కాపాడుకోవాలని ప్రాణాన్ని పణంగా పెట్టి రాజును బ్రతికించుకున్నాడు. అలాంటి మొర్దెకై ప్రాణం తీయడానికి రాజు దగ్గర నమ్మకస్తుడుగా ఉంటున్నటువంటి వాడు ప్రయత్నం చేయటం అంత విచారకరం. నీ రాజును బతికించినోడ్రా,
వాడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు నువ్వు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా విధ్వంసానికి, అల్లర్లకు, నష్టానికి, మరణానికి హేతువు కాకూడదు. అవలేదు ఎప్పుడు చరిత్రలో. ఇప్పుడు ఈ భారతదేశ చరిత్రలో పోనీ స్వతంత్ర భారతం 75 ఏళ్ళ స్వతంత్ర రాజ్యంలో భారతదేశంలో ఘర్షణలు జరిగాయి, గొడవలు జరిగాయి, వేర్పాటువాదాలు వచ్చాయి, ఉగ్రవాదాలు వచ్చాయి, తీవ్రవాదాలు వచ్చాయి, ఛాందసవాదాలు రేగాయి, మత ఘర్షణలు జరిగాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అల్లర్లకైనా క్రైస్తవ్యం కారణంగా నిలబడిందా? కానీ గాయపడ్డ ప్రతి చోట స్వస్థత చేకూర్చడానికి క్రైస్తవ్యం కొద్దో గొప్ప ఉపయోగపడింది అనేది మాత్రం నిజం. సమస్తము క్రైస్తవ్యమే చేసేసిందని నేను అనటం వల్ల కొద్దో గొప్ప గాయాలు మాన్పడానికి యథాశక్తి క్రైస్తవ్యం ప్రయత్నించిన మాట అయితే ఎవరు కాదనలేని సత్యం కదా. ప్రాణాలు కాపాడాలి క్రైస్తవుడు. కుదరకపోతే ప్రాణం వదిలేసుకోవాలి, కానీ ప్రాణం తీసేవాడు కాదు. ఎక్కడ కూడా చరిత్రలో ఆ పాత్ర క్రైస్తవుడు పోషించలేదు. నూతన నిబంధన సంఘానికి అలాంటి బోధ నేర్పలేదు ప్రభు. నువ్వు ఆ సమయంలో ఎందుకున్నావు? అక్కడ రాజుగారి ప్రాణాన్ని కాపాడనుకున్నావు. ఉద్యోగులారా, సరిహద్దుల్లో ఉండే సైనికులారా, కీలకమైన బాధ్యత నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులారా, దేవుని సేవకునిగా క్రైస్తవ పక్షముగా మీకు మనవి చేస్తున్నాను. మీరు అక్కడ ఉన్నది రాజును కాపాడడానికి, లేదా రాజ్యాంగాన్ని కాపాడడానికి, లేదా హక్కుల్ని కాపాడడానికి, లేదా పీడిత తాడిత అణగారిన వర్గాల ప్రాణాలు కాపాడడానికి. దయచేసి మీ విద్యుక్త ధర్మాన్ని పాటించండి, రాజ్య ధర్మాన్ని పాటించండి, కాపాడండి. ఒక బ్యాలెట్ బాక్సును, ఈవీఎం మిషన్ను ఎత్తుకుపోతే అదొక వస్తువు పోయినట్టు కాదు కదా. ఎన్ని లక్షల కోట్లకు కూడా సమానం కాని విలువైనటువంటి ప్రజా అభిప్రాయం, ఓటు హక్కు పోయినట్టు. ఇలాంటి నేపథ్యంలో లక్షలాది ఈవీఎంలు కనబడటం లేదన్న మాట ఎంత ఆందోళన కలిగిస్తుంది. బ్యాలెట్ పేపర్ల కాలంలో ఇంకు పోసేసి, నీరు పోసేసి దుర్మార్గాలు చేసినట్టుగా పేపర్లు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక అంత చిల్లరగా అమాయకంగా చేయక్కర్లేదు. రంపపు కోత కాదు, సర్జికల్ బ్లేడ్. ఇప్పుడు సింపుల్, ఏం తెలియకుండా మొత్తం పనం పోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులారా, ఎలక్షన్ కమిషన్ సహా పోలీసు, మిలిటరీ అధికారులందరూ మొర్దెకై వలె రాజుగారి ప్రాణమును, రాజ్యాంగముక ప్రాణమును, దేశపు భవితను, ప్రజల హక్కులను కాపాడుటకే మీరు అక్కడ ఉన్నారు. మీ బాధ్యతలను ధైర్యంగా, రోషంగా నిర్వహిస్తూ ఉండండి. మీ పక్షంగా ప్రార్థించుటకు, చేతులెత్తుటకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. ఎలీషా కాలంలో కూడా ఒక కరువు వస్తే రాజుగారు ఏమన్నారు? రేపి వేళకి నుండి చంపకపోతే నా పేరే రాజుగారు కారు, ఒత్తి పాచకని చంపేస్తున్నాడు. ఎవరు మెంటలు కాకపోతే. ఎలీషా కనపడలేదు. రేపి వేళకి ఎలీషాను చంపకపోతే నా పేరే రాజుగారు కాదని అయ్యో మరి కొత్త పేర్లన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వార్తలు వెళ్ళిపోయినాయి, సార్ రేపు టైం మిమ్మల్ని చంపేస్తారంట అన్నప్పుడు ప్రవక్త ఏం చేశాడు? అజ్ఞాతములోకి వెళ్ళిపోయాను. కాదు, అర్జెంటుగా బయటకు వచ్చి తిన్నగా రాజుగారు ముందుకెళ్ళి నుంచున్నాడు. దొంగడా పారిపోతాక దైవ సేవకుడు అంటే ఆమేన్. పారిపోతాం ఏంటి? రాజు దగ్గరికి నిలబడితే నీ వల్ల కదా కరువు వచ్చింది, నీ వల్లకి ఎన్ని బాధలు వచ్చింది, ఓ రే చెలరైపోతున్నాడు ఇంకా గాబరగా. ప్రవక్త అంటాడు, రేపు ఈ వేళకి కరువు తీరిపోద్ది, రూపాయి ఒక్కింటికి ఎవలు సమృద్ధిగా దొరికితే సేరు ఎవలన్నాడు. ఈ రాజుగారు ఎవడి మీద అనుకున్నాడో
ఆడు అంటాడు ఆకాశపు కిటికీలు దేవుడు తెరిచినా కానీ ఈ అద్భుతం జరగదన్నాడు. నేను అంటున్నాను రాజులందరికీ మనం ఎలాంటి అవిశ్వాసిని పెట్టుకోబాకండి సలహాదారుడిగా. అది ఎందుకు ఈ పేనం ఎత్తకి సరైన నెట్టుకోండి. అటు దేవుని నమ్ముడు, అద్భుతాలు నమ్ముడు, దేవుడే ఆకాశపు కిటికీలు తెచ్చిన ఈ జరగమంటాడు. అలాంటి వాడు అనుమానం పోడు నీ పక్కనే ఎడితే నువ్వు ఇంత విశ్వాసంతో దేశమే వెళ్తున్నావు, ఈ అనుమానం పోడు నీ పక్కన ఎందుకు? రాజు ఎవరి మీద తన చేతిని ఆనుకొనునో వాడు అన్నాడంట ఇది జరగదని. వెంటనే పాస్టర్ గారు అన్నాడు నువ్వు చూస్తావు కానీ తినమన్నాడు. యేసు ప్రభు ఆమెనన్నాడు. స్తోత్రం. విశ్వాసంతో బతకలిగి ఎప్పుడు అవిశ్వాసం నెగిటివ్ స్టేట్మెంట్ ఎవడన్నాడు? రేపు ఈ వేళకు ప్రాణం తీస్తారని రాజు అంటే రేపు ఈ వేళకు కరువు తీరిపోయి నీ రాజ్యం నీ సింహాసనం సుభిక్షంగా ఉంటుంది బాబు అని ప్రవక్త అంటున్నాడు. ఎవరిని చంపాలనుకుంటున్నావు అతను నీ రాజ్యాన్ని కాపాడుతున్నవాడు. ఎవరిని చంపాలనుకున్నావు అతను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తున్నవాడు. నువ్వు చంపాలనుకున్నది ఎవరిని? రాజ్యాన్ని కాపాడేవాడినా, సింహాసనం నిలబెట్టేవాడా, దేశంలో కరువు లేకుండా ప్రజలకు అన్నం వచ్చేలా చూసేవాడినా. ఎవరిని చంపాలనుకుంటున్నావు? ఏం పిచ్చండి ఇది? నేను చెప్పనా? ఎలీషా ఎందుకున్నాడు అక్కడ? కరువు తీర్చి ప్రజలు దీవెన పొందేలా ప్రార్థించడానికి. రాజు ఎందుకు ఉండాలి అక్కడ? ఎలీషా లాంటివన్నీ కాపాడుకోవడానికి. ఈ సమయమును బట్టి నువ్వు అక్కడ ఉన్నవేమో ఆలోచించుకో. ఫర్ దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ ప్లేస్. ఇందుకోసం ఉన్నావేమో చూసుకో నువ్వు. దేవుని ప్రజలారా, మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని. ఎంత ఉద్యోగం అండి నేమి గరిదా? రాజుకు గిన్నె అందించడమే క్లాస్ 4 ఎంప్లాయీసా, పెద్ద బేబత్సమేం కాదు. ఈయన అడుగుతాడు, నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టించుడు. కానీ ఓ పట్టణం కట్టాను. నేను ఉద్యోగం ఇచ్చుకున్నాను, అక్కడ మా ఇల్లు పడేశారంట, కట్టుకొని వస్తాను బావ్యా. మా పితరుల సమాధులను పట్టణమును తిరిగి నిర్మించాలి. నీ స్తోమత ఎంత, నీ కెపాసిటీ ఎంత, నీ క్యాడర్ ఎంత, నీ రేంజ్ ఎంత, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఎంత? రైట్ నాట్ బాంకే గారు ఒక మాట అంటారు, డోంట్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ పర్స్ ఆర్ వాలెట్, ప్లాన్ అకార్డింగ్ టు గాడ్స్ వాలెట్ అంటాడు. నీ పర్సులో ఉన్న డబ్బును బట్టి ప్లాన్ చేయకు, దేవుడి పర్సును బట్టి ప్లాన్ చేసుకుంటాడు. స్తోత్రం చెప్పరే. మావాడు అలాగే చేశాడు. పెద్ద క్యాలిక్యులేటర్ మీద అంకెలు అరిగిపోయి తెగ నొక్కేస్తున్నాడు, కూర్చొని ఎక్కడ కూర్చుంటే అక్కడే. జేబులో ఎప్పుడు క్యాలిక్యులేటర్ ఉండేది. ఏదనంటే సరిపోదురా, క్యాలిక్యులేటర్ నొక్కి అంకెలు అరిగిపోతే కొన్ని మందికి ఒక క్యాలిక్యులేటర్ కొనేవాడు. ఈ క్యాలిక్యులేటర్లో మొత్తం అరిగిపోయిన తర్వాత అసలు లెక్కలేస్తాం అనేసి ప్రార్థన చేస్తాం మొదలడానికి బాగుపడ్డాడు. కొన్ని సంవత్సరాలు క్యాలిక్యులేటర్లు అరదీశాడు కూర్చొని. మాటిని ఎక్కడుంటే అక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది, లెక్కది. కొన్ని సంవత్సరాలు నడిచింది అది. 24 గంటలు క్యాలిక్యులేటర్ ఏదని చెప్పగండి. మనిషి వెళ్ళిపోయాడు, క్యాలిక్యులేటర్లు అరిగిపోయినాయి. నీ కెపాసిటీ ఎంత, నువ్వెంత? నువ్వు పట్టణములో తిరిగి నిర్మించుటకు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తివి. నీ ఉద్యోగం చిన్నది కావచ్చు, నీ స్థాయి చిన్నది కావచ్చు, నీ దేవుడు చిన్నది కాదు. నీ హృదయం చిన్నది కాకూడదు. ప్రజలను ప్రేమించాలి, పట్టణాలను ప్రేమించాలి, అనేక మంది మనోభావాల్ని గౌరవించాలి. మా పితరుల సమాధులను పట్టణం పాడైపోయిందని గుండె పగిలి ఏడుస్తున్నారు చాలామంది. నీకు ఎందుకురా? నాలాంటి భావజాలమే అందరికీ ఉంది, కానీ నాలాగా రాజుగారి దగ్గర అందరు లేరు కదా. అందుకే నాకు నీవున్న చోట్లు
నీ పట్టణం, నీ మందిరం, దేవుని స్థలం గురించిన ఒక విచారం నీకు ఉండాలి. మొర్దెకై అక్కడ ఎందుకున్నాడు? రాజుగారి ప్రాణాలు కాపాడటానికి. నెహెమ్యా అక్కడ ఎందుకున్నాడు? దేవుని మందిరాన్ని మరలా నిర్మించడానికి. స్తోత్రం చెప్పరే. ఎలీషా అక్కడ ఎందుకున్నాడు? రాజుగారి సింహాసనాన్ని స్థిరపరచడానికి. దావీదు ఎందుకు అక్కడ ఉన్నాడు? సౌలు గారి పీఠాన్ని కాపాడడానికి ఉన్నాడు. కదా తెంగరోడు ఏం చేశాడంటే తనని తన కుర్చీని కాపాడుని చంపేత తిరుగుతున్నాడు. ఏలుచున్న ప్రభువులను, ప్రభుత్వాలను, ఏలుచున్న మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కోరుకుంటుంది అదే. నిన్ను కాపాడుతున్నాడు ఎవడో, నీ పేనం తీసేవాడు ఒకసారి చూసుకోమని కోరుతున్నాను. క్రైస్తవుడు ఎప్పుడు దేశ వినాశనానికి, హత్యలకి కారణంగా ఉండడని మనవి చేస్తున్నాను. కరెన్సీ నోట్ల మీద గాంధీ గారితో పాటు ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధుల 10 మంది ఫోటోలలో ఒక క్రైస్తవుడి ఫోటో ఉంది కదా. వర్షాకాలం రద్దవదు, వస్తుంది. నీకు వర్షాకాలం అసలు ఎట్లా, నాకు చాలా ఎలర్జీ అంటే తప్పదు, తడవాలి. కొన్ని చరిత్ర సార్, జీవనం పోతుంది అంతే. మనం కూడా కాల ప్రవాహంలో, జనప్రవాహంలో, దేవునికి స్తోత్రం, అంతకని ఏముండదు సార్. ఒక చోట మనం ఎందుకున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. వాట్ కుడ్ బి ద రీజన్ ఆఫ్ అవర్ వెరీ ఎగ్జిస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్, ఇన్ ద సిటీ, ఇన్ ద ఆఫీస్, వాట్ ఎవర్ ద ప్లేస్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ టుడే ఫర్ గాడ్స్ గ్లోరీ, and you must understand, you must focus on the reason why you are living there. What is the exact reason of your existence there in the department, in the nation, in the state? రాష్ట్రమైనా, దేశమైనా, ఉద్యోగం చేసే స్థలమైనా నువ్వు అక్కడ ఎందుకున్నావో నీకు అర్థం అవ్వాలి. చివరిగా మరొక మాట అంటాను. ఆశీర్వదింపబడిన క్రైస్తవుల కోసం, 2-3 తరాలకి పోగేసేసిన క్రైస్తవుల కోసం, 6x3 చాలు అంటే అంతులేని ఎకరాలు సంపాదించిన వాళ్ళ కోసం. ఏమంటలేదు మీరు? ఆదికాండము 45-48 సూపాంతలేదు నాకు. ఆదికాండము 45వ అధ్యాయం 5-7 దాకా. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతి నిండా దొరికేవరే రా. హల్లెలూయా. मेरा भी एक दिन जरूर आएगा भाई, आ गया అంటే అన్నాడా? అమ్మేశారు, చచ్చిపోయాడని నమ్మబలికారు, నీళ్ళు వదిలేశారు, ఫోటోలకి దండలేసి దీపం పెట్టేశారు. కానీ యువతల దేవుడు అతన్ని కాపాడాడు. బానిసగా వెళ్ళిన చోట, నిందించబడ్డ చోట రాజుగా మారాడు. ఫరో ఇంటికి దేవుడిగా, ఐగుప్తుకు ప్రభువుగా, ప్రజలందరికీ అన్నదాతగా మిగిలిపోయాడు. ఈ పొజిషన్లో కరువు వచ్చి ఖాళీ సంచులు వేసుకొని అమ్మేసిన వాళ్ళందరూ, మరి అమ్మేసిన డబ్బులు ఏమైపోయినాయి? ఆ రోజు తినేశారు. మళ్ళీ కొనుక్కుంటాక నాన్న డబ్బులు ఇస్తే పట్టుకొచ్చారు బియ్యానికి. ఖాళీ సంచులు, చిల్లర డబ్బులు, ఎండిపోయిన డొక్కలు, బీద మొఖాలు వేసుకొని లైన్లో నుంచున్నాడు ఒక్కొక్కడు. మొత్తం 11 మంది హల్లెలూయా. ఎప్పటికప్పుడే క్యాష్ చేసుకుందాం, సొమ్ము చేసుకుందాం, నోడికి సొమ్ము ఉండదు సార్. మీరు ఎవరేమన్నారు ఇలాంటప్పుడు? ఎందుకంటే ఇది ఎక్కడో మనసుకు తగిలేస్తుంటుంది కాబట్టి ఇంకొక ఆమెనంటే ఓకే. లేకపోతే సొంత తమ్ముడిని నమ్మేసుకుంటే దుర్మార్గుడా. ఒక పూట కూర అమ్మేసినందుకే అంత తిడుతున్నావు, మనిషిని అమ్మేస్తా పెట్టు నువ్వు. అది కూడా 30 రూపాయలుగా తమ్ముడిని. ఇప్పుడు అమ్మేసినోడు యేసు రక్తమే చేయం, నీ దగ్గర నుంచి భాగ్యం వెళ్ళిపోయింది. 30 రూపాయలు వచ్చింది నీకు.
కనాన్లో కరువు అంట, ఐగుప్తులో ధాన్యం అంట. కారణం ఏంటి? అసలు కరువు ఎక్కడ ఉండాలా? ఐగుప్తులో ఉండాలి. సమృద్ధి ఎక్కడ ఉండాలా? ఇప్పుడు కనాన్లోనేమో కరువు వచ్చింది వాగ్దాన దేశంలో, ఈ దుర్మార్గ దేశంలో సమృద్ధి ఉంది. కారణం ఏంటి? యోసేపు నమ్మేసుకున్నావు నువ్వు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఉంటుంది. నువ్వు ఫలించే కొమ్మని తీసుకెళ్ళి అవతల భారీ అవుతుంది, ఎక్కడ భారీ అయితే అక్కడే ఫలింతుంది. నువ్వు నరికేసిన చోట ఎండిపోయింది, పాతేసిన చోట బేబత్సం వచ్చేసింది. నువ్వు ఎవరు నమ్మేసుకుంటున్నావో, ఎవరిని తగలేసుకుంటున్నావో నువ్వు ఆలోచించుకోకపోతే ఎలాగా? కథ నేడిచ్చేది కాయలు కలిసితేనే అవతల పెట్టేసుకొని. మరి పోతిపరు భార్యలు అంటే వాళ్ళు ఆశ్రయించే కొంపలు అంటుకుపోతాయి. అది ప్రేమ కురిపించేస్తుంది, మొత్తం ఉలికించేస్తుంది, తర్వాత అవతల బారేస్తుంది. ఒకసారి ప్రేమ అనండి. మీకు అర్థం ఉంటే చెప్తాను. ప్రేమ అంటే లాలించడమా, పాలించడమా, డబ్బులు ఇవ్వటమా? ఏట్రా ప్రేమ? 2 అక్షరాలు చిన్న, సకల సముద్రాల కన్నా పెద్దది ఇది. 2 అక్షరాల పదం. సింపుల్గా చెప్తాను మీకు. ఒకడున్నాడు, దుర్మార్గ, దుష్ట, నీచ, నికృష్ట, పాపిష్టి మానవుడు. భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్య వచ్చినట్టుగా పసిగట్టాడు. భర్త ఆగ్రహంతో ఉన్నాడు, భార్య అసంతృప్తితో ఉంది. వీడు వెళ్ళిగా భార్య నెంబర్ సంపాదించాడు. అయ్యో సిస్టర్ గారండి, ఏంటంటే మీకు ఇలాగ ఇంత మంచివాళ్ళు, ఇంత దీన మనసు, ఇంత సమర్పణ, ఇంత త్యాగం, మీలాంటి వాళ్ళని బాధపడితే కలిగి మనసు వచ్చిన దుర్మార్గుడు ఆడు. అంతేనండి బాబు, ఆడు ఫస్ట్ నుంచి నాకు తెలుసు కదా, ఆడు చాలా తేడాడు, ఆడు దుర్మార్గుడాడు. మేమంటే పడుతున్నాం, మమ్మల్ని అంటే ఇలా చేశాడు, నిన్నన్నా బాగా చూసుకుంటాడు, ఉన్నాం ఇలా చేస్తున్నాడా అని మాట్లాడుతుంటే ఆ పిల్లకి ఎలాగ ఉంటుంది? ఈ ప్రేమలో దశమాగమనికి దుర్మార్గుడు లేదు అనిపిస్తుందా లేదా? అప్పుడు పుసుక్కుమని బలహీన ఘట్టం కదండి కన్నీరు ఎట్టుకుంటుంది. ఉరికమ్మా నువ్వు ఎడుతావేంటి? దుర్మార్గులే మేము అందరం లేమా, చచ్చిపోయామా? ఆడే కొడుతుంటే సొత్తుంటాం ఏంటి? అందాక ఖర్చులు కొంచెం 10,000 అంటాడు వాడు. అయిపోయింది ట్రాప్, స్తోత్రం అనయా అడుగులేవా అడుగుతుందే. ఇప్పుడు ఆడు ఓదార్చిన ఓదార్పు నిజంగా ప్రేమ అంటామా? 10,000 రూపాయలు ఇచ్చినా ఎరా కన్నీరు తుడితే ప్రేమ కాదంటావేంట్రా? 10,000 ఇస్తే ప్రేమ కాదంటావా? మీరు అందరికి దండం పెట్టి చెప్తున్నాను, ఈ 10,000 ప్రేమ అవసరాన్ని బట్టి, కారణాన్ని బట్టి భర్త కోప్పడింది ప్రేమ. అది కోప్పడినా అందులో ప్రేమ ఉంది. ఇది 10,000 ఇచ్చిన ఇందులో ప్రేమ లేదు. మీకు ఏమర్థమైందో దేవుని స్తోత్రం. ఎంతకన్నా ఇంక లోతుగా వెళ్తాక నాకు ఈత రాదు. తెంగర మొఖాలు వేసుకొని ఎవడెవడు ఏదో మాట్లాడితే సొల్లు సోది అడి ఇచ్చే ఆఫర్లకి, తాయిలాలకి పరిగెత్తబాకండి. నిన్ను పెంచినోడు ఎవడు, కన్నవాడు ఎవడు, సూచినోడు ఎవడు, కట్టుకున్నవాడు ఎవడో తెలివితేటలుగా బతకండి. పనికి మళ్ళీ తెలివితేటలు మీరును బుర్రపని చేస్తలేదు ఎట్రా? అయ్యో పిట్టా అంటది ప్రేమ. బుర్రపని చేయాలా? మరి ఇన్ని తెలివితేటలుండి ఇన్ని మాటలు మాట్లాడి, భార్య మీద ఎంత మాట్లాడి, భర్త మీద ఎంత మాట్లాడి, అసలు ప్రేమ ఏదో ట్రాప్ ఏదో తెలుస్తలేదు ఎట్రా? తెలివితేటలు ఉన్నట్టుగా కనపడతాడు ఒక్కొక్కడు సుత్తిని. ఏదో కుందేలు కరెక్ట్గా వేటగాడి చేతిలో పడిపోయిందంట. ఆడు పరిగెత్తే పని లేదు, వెళ్ళాడు ఒళ్ళో కూర్చుంది. ఆడు కొంచెం మంచిలు దాపి వ్యాపాకులతో దిల్లలో తెలిసి నరికేశాడు. బలిచ్చే మేకపోతికి గడ్డి ఎత్తే ప్రేమ కాదు. కత్తిని చూసి చెమట్లో పడుతున్న మేకపోతు మీద నీళ్లు చిలకరిస్తే ప్రేమ కాదు. కోసే ముందు కోడి నోరు తెరిచి నీళ్లు పోస్తే ప్రేమ కాదు. ఈ నీళ్లు కోసేవాడికి సపోర్టు, కోడికి సపోర్టు కాదు. మీ దండం పెడతాను రే, తెలుసుకుంటారా ప్రేమ ఏదో మోసం ఏదో. చచ్చే ఇది నిజమా? కానే కాదు. మీరు దేవతలు అయిపోతారు. మీ తెలివితేటలు వచ్చేది అయ్యి బాబోయ్ సర్పం దగ్గరంత ప్రేమ ఉందో. మా దేవుడు కఠినాత్ముడు, ఎప్పుడు చచ్చిపోతావు 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 అంటాడు. సర్పం చూడు నీకేం అవదు, నువ్వు దేవత అయిపోతావు. అది ప్రేమ అంటే. ఇది ప్రేమ అయితే నీకు దొరుకుతున్న బయట అన్నీ కూడా అయ్యే. ఉన్నావు నీవు పాపపు పడగ నీడలో,
నీ అంతము ఘోర మరణము. అది తెలుసా పాట? కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము, యువక అధికాలు జారే స్థలము, ఉన్నాము పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర మరణము, యువక అది ఏ నిత్య నరకము. హల్లెలూయా. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విషసం, యువకాది కాలు జారే. ఎందుకు మరి ఇంక నన్ను సువార్త చెప్పిస్తారు ఎంత ఉపదేశం వచ్చాక? ఎవడు శారదిత్తాడు, ఎవడు నవ్వితాడు, ఎవడు సవర్దిత్తాడు, నాచనం అయిపోతారు. 2 ముట్టికలు ముట్టినా తండ్రి ఎవడో తల్లి ఎవడో చూసుకోండి కదా. దేవుని స్తోత్రం, మీకు వందనాలు. అయ్య బిడ్డ అంటే కోసేస్తాడు బేగ, నీకు తెలియదు. తెంగర మొగాలు వేసుకొని ప్రభు స్తోత్రం చెప్పండి. ఇందు నిమిత్తమే ఉన్నవేమో జాగ్రత్తగా చూసుకో. నన్ను మీరు అమ్మేశారా, చంపేసి చూశారా, కానీ మిమ్మల్ని బ్రతికించుటకే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. ఏం టెన్షన్ పడబాకండి అన్నాడు. యోసేపు ఎందుకున్నాడంట? తను అమ్మేషన్లు పోలీస్ స్టేషన్లో కూడా బ్రతికించడానికి ఉన్నాడు. ఏమి ఎందుకున్నాడు? దేవుని మందిరం నిమిత్తం ఉన్నాడు. మొర్దెకై ఎందుకున్నాడు? రాజు ప్రాణాల నిమిత్తం ఉన్నాడు. ఎలీషా ఎందుకున్నాడు? సింహాసనాన్ని కాపాడ్డాకున్నాడు. నీవెందుకున్నావు? దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవడానికి, నీ విధులు నమ్మకం నిర్వర్తించడానికి. క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, ఉద్యోగస్తులారా, మీరు ఎందుకున్నారో ఆలోచించి యథార్థంగా, నమ్మకంగా, యోగ్యంగా మీ బాధ్యతలు నిర్వర్తించి దేవుని మహింపరచండి. దేశపు దీవెనకు మీరు దోహదపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.